ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అతిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఏం చేద్దామన్నా సరే, అమ్మో ఇలా చేస్తే ఏం జరుగుతుందో, అలా చేస్తే ఏమవుతుందో, ఏదన్నా ఒక స్టెప్ ముందుకేయాలన్నా కూడా 100 సార్లు ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాగే నా మీద ఏదన్నా నెగిటివ్ శక్తుల ప్రభావం ఉందేమో, అందుకే నాకేమీ కలిసి రావట్లేదేమో అన్న ఆలోచనలో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నిత్యం ఎటువంటి మంత్రాలు జపిస్తుంటే బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. ఇదంతా అసలు ఎందుకు కలుగుతుంది? ఒకటి, మనిషి కొన్ని అపోహల్లో ఉంటాడు. రెండవది గ్రహస్థితి. ఈ అపోహలు, ఈ భయాలు ఎందుకు జరుగుతాయంటే, జ్యోతిష్శాస్త్రం మనకేం చెప్తుంది అంటే, 3వ భావం ధైర్యాన్ని, సాహసాన్ని, అదృష్టాన్ని, మనిషి యొక్క దారిద్రానికి, ధైర్య సాహస లక్ష్మి అంటాం. అందుకే అంటే ధైర్యం సాహసం చేస్తాం, మనకి లక్ష్మి సిద్ధిస్తుంది. అలాగే మనిషికి దారిద్రం కూడా 3వ భావం ఉంది. ఈ 3వ భావాన్ని మనకి జ్యోతిష్శాస్త్రంలో ఇన్నర్ మైండ్ అంటాం. లోపల ఏదేదో ఆలోచించుకొని ఏదో అయిపోద్దేమో అనేటువంటి ఒక భావనలో ఆ వ్యక్తి రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతారు, రకరకాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, కొన్నిసార్లు మనకి స్కూల్లో వీళ్ళు అనుకున్నంత పర్సంటేజ్ రాలేదు, 9.9 రావాల్సి 9.8 వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే అప్పుల పాలు ఉన్నాయి, అప్పులు కట్టలేనని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. లేకపోతే పలానా వ్యక్తి ప్రేమించాం, ఆ అమ్మాయి ఏదో హ్యాండ్ ఇచ్చింది, లేదా అబ్బాయి హ్యాండ్ ఇచ్చాడు, వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు. అంటే ఏమిటి అంటే, దీన్ని ఓవర్గా థింక్ చేయడం. మీరు ఇందాక అన్నారు చూసారా, ఏవో ఎక్కువ థింక్ చేసేస్తున్నారండి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, రాహు ప్రభావము, 3వ భావం బాగోపోవడము, లేదా ఇక్కడ చంద్రుడు పాడవడం. చంద్రుడు పాడైతే కూడా మనిషి పిచ్చివాడు అవుతాడు. ఓవర్ థింకింగ్, ఎందుకంటే చంద్రమా మనసో జాత, మనసులో ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాడు. దీన్ని మనం ఈ 3 విషయాలని, ఇంకా చెప్పాలంటే పంచమాధిపతి, చతుర్థాధిపతిని కూడా విషయాలను తీసుకొని పరిశీలన చేయాలి. ఈ 4-5 విషయాలు కనుక ఎక్కడ ఎక్కువ స్పాయిల్ అవుతూ వస్తుంటే, అంత మనిషి అగ్రెసివ్గా ఏదేదో ఆలోచించుకుంటూ తప్పుడు దోవలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. దీనికి శాస్త్రంలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు జనరల్గా ఒక జనరల్ టెక్నిక్ ఒకటి చెప్పి శాస్త్రంలో మంత్రం చెప్తా. మీకు ఏ సమస్య ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాన్ని పేపర్ మీద రాయమని చెప్తారు. మీరు పేపర్ మీద దాన్ని రాయాలి. రాసి ఈ సమస్య ఈ భూమి మీద ఎవరికి లేదా అని రాసుకోండి. అప్పులు ఉన్న వాళ్ళు ఉంటారుగా, ఏం మార్కులు తక్కువ వచ్చిన వాడు ఉండడా భూమి మీద? చెప్పండి. లవ్ ఫెయిల్యూర్ అవ్వని వాడు ఉండడా? రోగం రాని వాడు ఉండడా? చెప్పండి. ఉంటారుగా. అంటే నీకున్న సమస్య కొన్ని లక్షల మందికి ఉంటుంది. నువ్వు ఒక్కడే కాదు, ఈ భూమి మీద నీ ఒక్కడికి సమస్య ఉందని ఫీల్ అవుతున్నావు. రైట్? రాస్తే అవునా కాదా మీరే రాసుకున్నావు, అవును అందరికీ ఉంది. అప్పుడు మీ మైండ్కి ఏమవుతున్నారు, సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఆన్సర్ ఇస్తున్నారు. ఈ సమస్య జీవితాంతం ఉంటుందా, తొలగిపోతుంది? జీవితాంతం ఉండే సమస్య గురించి అయితే మనం ఇంకా ఆలోచించక్కర్లేదు, వదిలేయడం బెస్ట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ముక్కు చాలా చిన్నగా ఉంటుంది, లేకపోతే ముక్కు పెద్దగా ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఇంకేదో ప్రాబ్లం ఉంటుంది, సంథింగ్ బాడీలో, చెయ్యి వంకరగా ఉండడము, లేకపోతే పొట్టిగా ఉండడము, బాగా పొడవుగా ఉండడము, రకరకాలు ఉంటాయి కదండి. నల్లగా ఉండడము, బాగా తెల్లగా ఉండడము, లేకపోతే ఏదో ఒక డిజీజ్ ఉంటుంది, జీవితాంతం ఉంటాయి. అది జీవితాంతం అనుభవించాలా, దీనికి మందు లేదా, లేకపోతే దీనికి ఈ టైం కల్లా అయిపోతుందని రాసుకోవాలి. అప్పుడు మీకు దానికంటే ఒక ఆన్సర్ ఉంటుందిగా, లేదు ఇన్ని రోజులు మెడిసిన్ వాడితే పోతుంది, లేకపోతే కొన్ని మారణం ఉంటాయి. దాని గురించి మనం ఆలోచించడం కూడా బెస్ట్. కొన్ని ఆలోచించి దాన్ని క్లియర్ చేసుకోవాలి, కొన్నిటిని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఒక వీడియో చూసా, చేతులు లేవు కాళ్ళు లేవండి అతనికి. ఇక్కడికి కాళ్ళు కట్టు, ఇక్కడికి చేతులు కట్టు. ఆ వ్యక్తి ఒలింపిక్ గేమ్స్లో ఎన్నో గేమ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. దీనికి ఎప్పుడైనా సరే మనం రకరకాల వికారాలు, మనిషి యొక్క ఆలోచన విధి రకరకాలుగా వెళ్ళిపోతున్నప్పుడు దుర్గానామం చేయడం చాలా అద్భుతమైనటువంటి మంత్రం. దుర్గానామం చేయాలి. మీరు ఎంత దుర్గాదేవిని కనుక ఆరాధిస్తూ ఉంటే మీకు అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః చాలు. ఇంకా వీలైతే ఇంట్లో చక్కగా ఒక మట్టి మూకుడు ఒకటి తీసుకొని, మనకి ఇవాళ రేపు బొగ్గుల్లా దొరుకుతాయి, లేకపోతే రెడీమేడ్ చాలా ఉన్నాయి, దాన్ని అంటిస్తే దానికి చిన్న ఈ బొగ్గులాగా వస్తుంది. దానిలో సాంబ్రాన్ని వేస్తూ 21 సార్లు కానీ 41 సార్లు కానీ 108 సార్లు కానీ ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని వేస్తే, ముందు మీరు ఏదైతే ఇల్యూజన్లో ఉన్నారో, ఇది తప్పితే ఇంకో జీవితం లేదని ఒక ఇల్యూజన్లో ఉంటారు, ఇది అయిపోతే ఇంక అయిపోయింది, ఆ జీవితంతో అయిపోయిందని ఒక ఇల్యూజన్లో ఉంటారు. ఆ ఇల్యూజన్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. స్విమ్మింగ్లో ఫస్ట్ అదేదో థ్రోయింగ్ అంటారు, ఇట్లా రాయిస్లేదు, దాంట్లో ఫస్ట్
ఇన్ని వచ్చాడు అసలు. మీకు ఆ వీడియో పంపిస్తా ఒకసారి. షాక్ నేనైతే. అరే కాళ్ళు చేతులు లేకుండా మనిషి ఇన్ని సాధించాడంటే, అన్ని కాళ్ళు చేతులు ఉండి మనం ఎందుకు భయపడాలి? అవునా కదా? సో ఇలా ఎప్పుడైతే మనం రాసుకున్నామో మన సబ్కాన్షియస్ మైండ్కి ఒక ఆన్సర్ వెళ్తుంది. అప్పు ఉంది, అప్పు ఎంతకాలంలో తీరుతుంది, లేకపోతే నేను చదవలేకపోతున్నా, ఏం చేస్తా నేను చదవగలను. కొంతమంది పిల్లలు చదవకపోతే తల్లిదండ్రులు పిచ్చెక్కిపోతారు. ఏమిటి, అయ్యో వీడు చదవట్లేదు. ఏం చదవకపోతే, ఇప్పుడు చదవనంత మాత్రం చేత జీవితం ఏం అయిపోదు కదా. యావరేజ్ మార్కులు వచ్చాయి, ఏం తర్వాత కెరియర్ బాగుంటే, ఇప్పుడు బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ బాగున్నారా? ఇవి ఫస్ట్ పేపర్ మీద రాసుకోండి. నేను ఎందుకు పేపర్ మీద రాసుకోమంటున్నానంటే, పేపర్ మీద మీరు రాసే ప్రతి వర్డ్ మీ సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అవుద్ది. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే ఆన్సర్ ఇచ్చేసారో మీరు కూల్ అవుతారు. అదేవిధంగా ఇలాగ ఎక్కువ ఇల్యూజన్స్లో ఉండేటువంటి వారు దుర్గా ఆలయాలకు వెళ్తుండాలి. మనకి విజయవాడ దుర్గాదేవి ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. దుర్గా లాకెట్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి ఇలాంటి ఇల్యూజన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ లాకెట్ వేయచ్చు. చిన్నపిల్లలు చేసుకోలేరు, ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళ పేరు మీద చేయొచ్చు. ఇట్లా సంకల్పం చెప్పుకొని ఓం దుమ్ దుర్గాయ నమః. కాకపోతే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చింది, చేయగలరంటే వాళ్ళతోనే ఆ యొక్క ప్రక్రియ కనుక చేయించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇలాంటి ఇల్యూజన్స్ పెరగడానికి వాస్తుపరంగా కూడా కొన్ని దోషాలు ఉంటాయి. నైరుతి బాగా ఓపెన్ అయింది అంటే, నైరుతిలో 2 కిటికీలు పెట్టేసి పెద్ద పెద్ద బాల్కనీస్ పెట్టేసి ఓపెన్గా పెడతారు. అది మనిషిని ఒక రకమైనటువంటి పిశాచ బాధలకు గురి చేస్తుంది. ప్రతిసారి ఆ వ్యక్తికే దోషం ఉండాలని రూల్ లేదు. కొన్ని పిశాచ బాధలు కనెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి దోషం వస్తుంది. సో ఆ రకంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ కిటికీలు, నైరుతిలో ఉండేటువంటి కిటికీలు ఎక్కువగా తెరిచి ఉంటకుండా ఎప్పుడు మూసించి కాస్త ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్ ఆ రూమ్లో ఉంటే కనుక ఇబ్బంది అనేటువంటిది రాదు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.